ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభమైనాయి. తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సో, ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఈ సంవత్సరం కూడా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంటా ఉంది. మే 1 తారీఖు నుంచి నెక్స్ట్ 1 తారీఖు నుంచి కూడా కంప్లీట్‌గా వీఐపీ బ్రేక్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేయబోతున్నారు. ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వీఐపీలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు వీఐపీ దర్శనాలు. ఈ సిఫారసు లేఖలన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రద్దు చేస్తే సామాన్య భక్తులకు మరింత ఎక్కువగా అవకాశం ఉంటుందనేది టీటీడీ ఆలోచన. ప్రతి సంవత్సరం కూడా ఈ వేసవి సెలవుల్లో స్కూల్స్ ఇట్లా అన్ని హాలిడేస్ ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు, వయోవృద్ధులు, మహిళలు ఇట్లా అందరూ కూడా వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళకందరికీ కూడా సౌకర్యార్థం ఈ రకంగా టీటీడీ ఈసారి కూడా నిర్ణయం తీసుకోబోతోంది. సో 1 తారీఖు నుంచి అది అమలు చేస్తారు. ఎందుకంటే వీఐపీల బ్రేక్ దర్శనాల్లో దాదాపుగా ప్రతిరోజు 3, 4, 5 వేల మంది వివిధ కేటగిరీల్లో స్వామిని దర్శనం చేసుకుంటారు. అయితే ఆ కేటగిరీల్లో తక్కువ మందికి అవకాశం ఉంటుంది వీఐపీ దర్శనం కాబట్టి, లోపలికి వెళ్తారు కాబట్టి. అది సామాన్య భక్తులకు కానీ అవకాశం కల్పిస్తే గంటకు 5,000 మంది వరకు, అంటే 3 గంటల్లో వీఐపీల దర్శనాలు అనుకోండి, దాదాపు 15,000 మందికి దర్శనం కల్పించవచ్చు అనేది ఆలోచన టీటీడీకి సంబంధించి. అందువల్ల ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైతే ఈ స్లాటెడ్ ఇవన్నీ కూడా దర్శనాలు ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ రకంగా కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది ఆలోచన కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ 3 నెలల కాలం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలి. ఎందుకంటే నెక్స్ట్ స్కూల్స్ అన్ని ఓపెన్ అయ్యేంత వరకు, స్కూల్స్, కాలేజీలు ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యేంత వరకు ఆ రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. సో మే 1 తారీఖు నుంచి కూడా కంప్లీట్గా వీఐపీ దర్శనాలు అనేది రద్దు అవుతాయి. సామాన్య భక్తులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. గదులు, కాటేజీల కోసం ముందుగా వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తిరుమలకి రండి. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది.